ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తనిఖీ చేస్తే డీప్ ఫ్రీజర్లో కనీసం ఒక వారం నుంచి ప్రిపేర్డ్ ఫుడ్స్ మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ అన్నీ కూడా దాంట్లో పెట్టి డీప్ ఫ్రీజర్లో పెట్టి ఉంచారు. అంటే నిన్నటి మొన్నటి కూడా పెట్టి కిచెన్లో ఫస్ట్ అవర్లో ఎవరికి వస్తే వాళ్ళకి చేయడానికి అని చెప్పి అతను చెఫ్ చెప్తా ఉన్నాడు. వాళ్ళకి శానిటరీ హైజీన్ కండిషన్స్ కూడా అప్ టు ది మార్క్ లేదు. ప్లస్ మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ కూడా లేకుండా వ్యాపారం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి హెచ్చరించేది ఏంటంటే ఫుడ్ లైసెన్స్ లేకుండా ఎవరు వ్యాపారం చేసినా సెక్షన్ 63 ప్రకారం 6 నెలలు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధించబడుద్ది. నోటీసు రిప్లైని చూసి వీళ్ళని క్లోజ్ చేయాలా లేదా అనేది కమిషనర్ గారికి ఉత్తర్వులు తీసుకొని హోటల్ క్లోజ్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. యాక్చువల్గా సాల్ట్ కూడా నాన్ అయోడైజ్డ్ సాల్ట్ వాడుతూ ఉన్నారు. యాక్చువల్గా నాన్ అయోడైజ్డ్ అయోడిన్ లేని సాల్ట్ ప్రొహిబిటెడ్. దాన్ని సీజ్ చేస్తాము. ఇమీడియట్ దాని మీద కూడా కేసులు పెట్టబోతున్నాం. ఆయిల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూశారు కదా, అది వాడిందే వాడుతూ ఉన్నారు. దానికి కూడా నోటీస్ ఇవ్వబోతాము. అవి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాం. మొదలు పెట్టాము. వరుసగా ఈ నెల 2 నెలల్లో మొత్తం హోటల్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేస్తాం.